గోకర్ణ. ఇది కర్ణాటక రాష్ట్రంలోని సముద్ర ప్రాంతంలో ఉంటుంది. గోకర్ణలోని గుడికి మహాబలేశ్వర్ అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారంటే, త్రేతాయుగంలో రావణాసురుడు మరియు అతని తల్లి మహాశివభక్తులు ఒకరోజు రావణుడు కైలాసాన్ని లంకకు తీసుకురావాలి అని తలచి కైలాసం వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడు పార్వతీదేవితో పాటు. అప్పుడు రావణుడు శివుని ఆత్మలింగం వరముగా అడుగుతాడు. శివుడు సంతోషముగా ఆత్మలింగం ఇస్తూ, ఈ ఆత్మలింగం ఎక్కడ నేల తాకితే అక్కడ ఉండిపోతుంది, అందుకని నీవు లంకలోనే దీనిని నేల దించాలి అని చెప్పి శివుడు మరియు పార్వతీదేవి అదృశ్యమవుతారు. రావణాసురుడు ఆనందముగా లంకకు బయలుదేరుతాడు. ఇది అంతా చూసిన నారద మహర్షి నేరుగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరిస్తాడు. ఆత్మలింగం లంకకు చేరితే కైలాసం లంకకు చేరుతుందని భావించిన వినాయకుడు మారువేషంలో ఒక బాలుడి రూపంలో భూమిపైకి వస్తాడు రావణుడు ఉన్న చోటుకు. అప్పుడు రావణుడు గోకర్ణ తీరంలో నడుస్తుంటాడు. అది సాయంత్రం కావున రావణుడు సంధ్యావందనం చేయు సమయం. ఆత్మలింగం క్రింద ఉంచకూడదు, ఏమి చేయాలో అని ఆలోచిస్తున్నప్పుడు బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు అటుగా వస్తాడు. రావణుడు బాలుడిని ఒప్పించి ఆత్మలింగం అతని చేతిలో ఉంచుతాడు. కానీ బాలుడు రావణుడితో ఇలా చెప్తాడు, నేను నీ పేరుని 3 సార్లు పిలుస్తాను, నీవు 3 సార్లకి రాలేకపోతే నేను ఈ లింగాన్ని నేల మీద ఉంచి వెళ్ళిపోతాను అంటాడు. సరే అని రావణుడు సముద్ర తీరంలో సంధ్యావందనం చేయసాగాడు. బాలుడు రావణుణ్ణి పిలవసాగాడు. కానీ రాక్షసుడు నిష్టగా సంధ్యావందనం చేస్తూనే ఉన్నాడు. 3 సార్లు పిలిచిన తర్వాత బాలుడు నేల మీద లింగాన్ని పెట్టేస్తాడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చే లోపల అంతా జరిగిపోతుంది. బాలుడిని రావణుడు కోపంతో కొట్టసాగాడు. రావణుడు తన బలమంతా ఉపయోగించి ఆత్మలింగం ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఉపయోగం ఉండదు. అప్పుడు రావణుడికి తెలుస్తుంది తనకంటే శివుడు మహాశక్తివంతుడు అని. శివుడు ప్రత్యక్షమయ్యి, ఇక్కడే ఆత్మలింగం కొలువు తీరుతుంది, ముందుగా వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆత్మలింగం దర్శించుకుంటారు అని చెప్పి అదృశ్యమవుతాడు. ఆత్మలింగం మహాశక్తివంతమైనది కాబట్టి దీనిని మహాబలేశ్వర్ దేవస్థానం అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశానికి భూకైలాసం అని కూడా పిలుస్తారు. గోకర్ణ మెయిన్ బీచ్ ఇది. కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అలా టెంపుల్లో దర్శనం చేసుకున్నామా, బయటకు వచ్చినామా, లేకపోతే ఇక్కడ మునిగినామా, దర్శనానికి నేరుగా పోయినామా అన్నట్టు ఉండొచ్చు. Pescatori, pescatoria.
ఇది గోకర్ణలో కుళ్ళే బీచ్ అంటారు. కుళ్ళే బీచ్లో చాలామంది ఫారినర్సే ఉన్నారు. సో ఇక్కడే రూమ్ తీసుకున్నాను, గోకర్ణ బీచ్ రిసార్ట్ అనేసి. గోకర్ణ ఇంటర్నేషనల్ బీచ్ రిసార్ట్ ఇది. సో ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ. Face that side and jump. And jump. When you're in the water, hold your life jacket as a coat and lie down, looking up, face up. Okay, 3, 2, 1, go. Okay, turn up, turn around, turn your body around. Just lie back. Yeah, that's it, lie back. Okay, hold your jacket with your both hand and float. రూమ్కి ఈ దారిలో రావాలి, వేరే దారి ఏది లేదనమాట. కారు బైక్ ఏది వచ్చినా సరే ఆ ముందర ఏడో ఒక చోట ఆపేసి అక్కడ నుంచి ఇలాంటి రూట్లోనే నడుచుకుంటూ రావాలి. వేరే యాక్సెస్ అయితే లేదు. అంతా బాగానే ఉంది కానీ బొచ్చులో క్వాలిటీ లేదన్నట్టు దారి ఒకటే లేదు, మిగతా అంతా బాగుంది ఇక్కడ. సో ఇప్పుడు ఓం బీచ్కి వెళ్తున్నా. నేనైతే ఒక బైక్ రెంట్కి తీసుకున్నా తిరగచ్చు అనేసి. సో ఓం బీచ్కి వెళ్ళి దాని తర్వాత ఇంకెక్కడికైనా ఏదైనా ఉందో చూసుకొని మళ్ళీ సాయంత్రం సన్సెట్ టయానికి వచ్చేస్తా ఇక్కడికే.